శుక్రవారం శుభాకాంక్షలండి. ఇలా బందోబస్తు చేశాను. ఉప్మా రవ్వ ఒక గ్లాసు బాగా మిక్సీ పట్టుకుంటే పిండి ఇలా వస్తుంది. దాంట్లో పొటాటో వేసుకోవాలి. వాటర్ పోసుకొని పొటాటో వేసుకుంటే ఇట్లా వస్తుంది. ఉప్పు, ఆనియను, క్యారెట్ తురుము, పచ్చిమిరపకాయలు, బేకింగ్ సోడా, వాము వేసి బాగా ఇట్లా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి ఆయిల్ పోసి ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలి. కొద్ది కొద్దిగా వేసుకొని సిమ్లో పెట్టుకోవాలండి. మూత పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ అయినాక తిప్పేసుకోవాలి. మా అమ్మాయి వచ్చి మమ్మీ బందోబస్తు సూపర్ మమ్మీ అంది. చట్నీ కోసం పచ్చిమిరపకాయలు, టమాటా, కరివేపాకు, చిన్నుల్లిపాయలు, కొబ్బరి, తగినంత ఉప్పు, చింతపండు వేసి పచ్చిమిరపకాయ టమాటా పచ్చడి పెడితే బందోబస్తుకు సూపర్గా ఉంటుందండి. మా పాప తిని మమ్మీ సూపర్ మమ్మీ ఇట్లా చేయడం ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శుక్రవారం శుభాకాంక్షలండి. ఇలా బందోబస్తు చేశాను. ఉప్మా రవ్వ ఒక గ్లాసు బాగా మిక్సీ పట్టుకుంటే పిండి ఇలా వస్తుంది. దాంట్లో పొటాటో వేసుకోవాలి. వాటర్ పోసుకొని పొటాటో వేసుకుంటే ఇట్లా వస్తుంది. ఉప్పు, ఆనియను, క్యారెట్ తురుము, పచ్చిమిరపకాయలు, బేకింగ్ సోడా, వాము వేసి బాగా ఇట్లా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి ఆయిల్ పోసి ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలి. కొద్ది కొద్దిగా వేసుకొని సిమ్లో పెట్టుకోవాలండి. మూత పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ అయినాక తిప్పేసుకోవాలి. మా అమ్మాయి వచ్చి మమ్మీ బందోబస్తు సూపర్ మమ్మీ అంది. చట్నీ కోసం పచ్చిమిరపకాయలు, టమాటా, కరివేపాకు, చిన్నుల్లిపాయలు, కొబ్బరి, తగినంత ఉప్పు, చింతపండు వేసి పచ్చిమిరపకాయ టమాటా పచ్చడి పెడితే బందోబస్తుకు సూపర్గా ఉంటుందండి. మా పాప తిని మమ్మీ సూపర్ మమ్మీ ఇట్లా చేయడం ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.